ఇంట్లోకి టీవీ కావాలంటే పలానా కంపెనీది అయితే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తారు. బైకో కారో తీసుకోవాలంటే గా కంపెనీ అయితేనే మంచిగా నడుస్తుంది, మైలేజ్ మంచిగా ఇస్తుందని చెప్తుంటారు. బట్టలు చెప్పులు కొన్న బ్రాండ్ చూస్తారు చాలా మంది. కొందరు తినే కాడ ఇంకొందరు తాగే కాడ అస్సలు వెనకకు దగ్గరు. గది ఉంటేనే మనసు నిమ్మలం అవుతుంది. అసొంటోళ్ళంతా ఫుల్ ఖుషి అయ్యే ముచ్చటిది. మా అన్నలకు ముచ్చట తెలిస్తే పుకట్ల 2 కేఎఫ్ బీర్లు దొరికినట్టే మురుస్తారు పో. అవు మళ్ళా కింగ్ ఫిషర్ బీర్లు సర్పోన్ సప్లై చేస్తాము ఆపే ముచ్చటే లేదని సాటింపేసింది యూబీ కంపెనీ. నిన్నటి దాకా జిజ్జు చేసిరు, పెండింగ్ బిల్లులు ఇయ్యాలి, బీర్ల రేట్లు పెంచాలి, లేకుంటే మాల్ పంపమని సర్కారు వాళ్ళకు ఉత్తరం రాసి సంక్రాంతికి గిరాకీ బగ్గుంటదని స్టాక్ అయితే చదిరేండ్రు. ఇక సర్కారు మాట ఏందంటే పాత గవర్నమెంట్ లో పెండింగ్ పెట్టిరు, ఎనుకో ముందో తప్పకుండా చేస్తాము, బీర్లు సప్లై ఆపద్దు, రేట్లు పెంచడం మీద కమిటీ చేసినాము, వాళ్ళు ఎట్లా చెప్తే గట్లా అంటుంది. అయినా బీల్ర కంపెనీ వాళ్ళు దగ్గకుంటే కొత్త బ్రాండ్లు తీసుకొస్తాము మీ ఇష్టం అనే వరకు బిర్రు మీద ఉన్న బీల్ర కంపెనీ వాళ్ళు సర్రున దిగొచ్చేండ్రు. ఎందుకంటే మార్కెట్ లో 70% వాళ్ళదే ఉంది. వాళ్ళు అడిగినట్లు రేట్లు పెంచే సమస్య ఉండదు. సో ఎవరు ఏ బ్రాండ్ తాగాలని చెప్పడానికి మేమెవరం? ఎవరికి ఇష్టం వాళ్ళు అవుతారు, వచ్చిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసి పెడతారు, సప్లై చేస్తారు. ఇష్టమైన బ్రాండ్ దొరికితే ఆ కిక్కే అలాగుంటది. మరి చాలా మంది కేఎఫ్ బీల్రే ఖాయిద్ చేస్తారా. మా ఏరియాలకి ఈ బ్రాండ్ దొరకలేదని కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేస్తున్నారంటే చూడండిగా. మళ్ళా చలికాలంలో కూడా బీల్ర పోతనే ఎక్కువ ఉంది కితక్కు. ఇంకో నెల అయితే ఎండాకాలము బాడీ కూలింగ్ కోసం చల్లటి బీల్రే నమ్ముకుంటారు మనోళ్ళు. ఉద్దరబెట్టని ఉత్తమ కస్టమర్ కష్టంగాని వద్దని బీల్ర సప్లైకి బిరేక్ పడకుండా చూసిర్రు అన్నట్టు. ఎట్లయినా ఎంతో కొంత రేట్ల గిన పెంచే కోపు కొడుతుంది. ఎంత పెరుగుతేంది, చల్లటి సరుకు దొరికిందే లెక్క, మనసుకు తుడితే అయ్యిందే లెక్క.